ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం ఎర్రబోడు గ్రామంలో పోడు రైతులకు ఫారెస్ట్ అధికారులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆ గ్రామానికి చెందిన 60 మంది రైతులు పోడు భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సాగు రైతులకు మరో చోట భూమి ఇస్తామని 2020లో హామీ ఇచ్చిన ఫారెస్ట్ అధికారులు ఆ భూమిలో మొక్కలు నాటారు. ఇంతవరకు భూమి చూపించకపోవడంతో పోడు భూముల్లో నాటిన మొక్కలను తొలగించారు. దీంతో పోలీసులకు పోడు రైతులకు మధ్య కొన్ని రోజులుగా వాగ్వాదం జరుగుతోంది. దీంతో రైతులు ఆ భూములు వద్దే డేరాలు వేసుకుని కూర్చున్నారు. ఫారెస్ట్ అధికారులు వాటిని తొలగించే ప్రయత్నం చేయడంతో ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో మహిళా రైతులపై అధికారులు దాడి చేశారు. దీంతో ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం ఎర్రబోడు గ్రామంలో ఫారెస్ట్ అధికారులకు ఇటు పోడు ఆక్రమించుకొని వ్యవసాయం చేస్తున్న రైతులకు మధ్యన ఘర్షణ వాతావరణం నెలకొంది. గ్రామానికి సంబంధించిన ఎర్రబోడు గ్రామానికి సంబంధించిన 60 మంది రైతులు గతంలో హక్కుపత్రాలు తీసుకొని పోడు భూములు వ్యవసాయం చేసుకుంటున్నారు. గత 2020 సంవత్సరంలో పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతుల వద్ద నుంచి ఫారెస్ట్ అధికారులు వేరే చోట ప్రత్యామ్నాయ భూమి చూపిస్తా ఉంటూ వాళ్ళ దగ్గర నుంచి ఆ భూమి తీసుకొని ఆ భూమిలో ప్లాంటేషన్ కూడా చేశారు. ప్లాంటేషన్ చేసిన తర్వాత ఎప్పటికి కూడా ఏళ్లు గడుస్తున్నప్పటికీ మాత్రానికి మరో చోట ప్రత్యామ్నాయ భూమి చూపించకపోవడంతో గతంలో తమ వద్ద ఫారెస్ట్ అధికారులు తీసుకున్న భూమిలోనే ఆ మొక్కల్లో కూడా ప్లాంటేషన్ మొక్కలను నరికివేసి ఆ భూములను సాగు చేసుకునే ప్రయత్నం చేస్తుండగా గడిచిన 2-3 రోజులుగా ఫారెస్ట్ అధికారులకు ఇటు పోడు సాగుదారులకు ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. దాదాపు నిన్న మధ్యాహ్నం కూడా ఒకసారి పోడు రైతులకు ఇటు ఫారెస్ట్ అధికారుల మధ్యన మీకు ఘర్షణ వాతావరణం నెలకొనడంతో స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వాళ్ళందరినీ అటు సర్ది చెప్పడం జరిగింది. మరోసారి ఈ రోజు మధ్యాహ్నం తర్వాత కూడా ఒకసారి సంబంధించి ఇక్కడ ఎర్రబోడు గ్రామానికి సంబంధించిన రైతులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడే గడిచిన 2 రోజులుగా భూముల్లో కూడా వీళ్ళు డేరాలు వేసుకొని నివాసం ఉంటున్నారు. డేరాలు వేసుకొని ఉండటం అక్కడి నుంచి ఫారెస్ట్ అధికారులు వాళ్ళని తొలగించే ప్రయత్నం చేస్తుండగా ఒక్కసారిగా గొప్పదుస్తులు వచ్చిన మహిళలు ఫారెస్ట్ అధికారులపై కూడా తిరగబడడంతో ఒకసారి వాళ్ళు ఫారెస్ట్ అధికారులు కూడా దుర్భాషలాడారు. మహిళలను చూడకుండా వాళ్ళు దుర్భాషలాడటంతో ఒకసారి ఇద్దరి మధ్యన తోపులాట జరిగిన తర్వాత అక్కడ మహిళలపై కూడా వాళ్ళు ఫారెస్ట్ అధికారులు చేయి చేసుకోవడం వాళ్ళని కొట్టడం కూడా జరిగింది. అనంతరం కొంతమంది అక్కడ స్థానిక గ్రామస్తులు కూడా వారిని ఆపే ప్రయత్నం చేశారు. తర్వాత ఇరు వర్గాలు ఫారెస్ట్ అధికారులు ఇటు పోడు రైతులు ఇరువురు కూడా ఇద్దరు కారేపల్లి స్టేషన్ చేరుకొని ఇరువురు ఒకరిపై కేసులు నమోదు చేశారు. కేసులు నమోదు చేసిన పోలీసులు వాళ్ళందరూ కూడా శాంతించాలి, ఇద్దరు ఎట్టి పరిస్థితుల్లో కూడా భూముల్లోకి మీరు వెళ్ళొద్దు, ఫారెస్ట్ అధికారులు కూడా వెళ్ళొద్దు, ఈ విషయంపై తేల్చేందుకు ప్రభుత్వాన్ని నివేదిస్తామని చెప్పారు. అనంతరం విషయం తెలుసుకున్న వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ కూడా కారేపల్లి పోలీసులకు ఇటు ఫారెస్ట్ అధికారులకు పోడు సాగుదారులకు కూడా సవినయంగా ఒక విన్నపం కూడా చేశారు. వారందరూ కూడా కొంతకాలం వెయిట్ చేయండి, దీనిపై పూర్తి కూడా ఎవరికి హక్కులు ఉన్నాయంటే దాని విషయంలో కూడా తేల్చిన తర్వాత ఎవరికి ఫారెస్ట్ అధికారులకు హక్కులుంటే ఫారెస్ట్ అధికారులకు అప్పగించాలి, లేదంటే మాత్రం ప్రత్యామ్నాయ భూమి వీళ్ళకి గతంలో 2020లో చూపిస్తామంటూ పోడు సాగుదారులకి తీసుకున్న ఫారెస్ట్ అధికారులు ఇంతవరకు చూపెట్టకపోవడానికి దాని విషయం కూడా పూర్తిస్థాయిలో తేల్చాలంటూ జిల్లా కలెక్టర్ కూడా రామదాస్ నాయక్ కూడా సమాచారం అందించిన విషయం అయితే తెలుస్తుంది. శ్రీదేవి. రజనీకాంత్, అయితే 2020లో ఫారెస్ట్ అధికారులు వాళ్లకు హామీ ఇచ్చారని చెప్తున్నారు. బట్ 2020 నుంచి చూసుకుంటే 25 వరకు ఇప్పటి వరకు ఏ అధికారులు కానీ అక్కడున్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవ్వరూ కూడా స్పందించలేదా మరి సమస్య పట్ల? ఈ ఘటనకు సంబంధించి ఎర్రబోడు గ్రామానికి సంబంధించి 2020కి ముందు వాళ్ళ గతంలో ఉన్న ప్రభుత్వాలు వాళ్ళకి అక్కడ గ్రామానికి సంబంధించిన 60 మంది రైతులకు పోడు సాగు చేసుకోవడానికి పట్టాలు ఇచ్చారు. పట్టాలు ఇచ్చిన తర్వాత దాన్ని అక్కడ ఆ ప్రాంతంలో ప్లాంటేషన్ కి అనువుగా ఉండేది. కారేపల్లి ఎర్రబోడు సంబంధించిన గ్రామం సంబంధించిన పరిసర ప్రాంతాలు అటవీ ప్రాంతాల్లో పూర్తిగా ప్లాంటేషన్ కి అనుకూలంగా ఉందంటూ మాత్రం వారి దగ్గర నుంచి ఆ పట్టాలతో పాటు పట్టాలు తీసుకొని దాంట్లో రైతులకు ఇచ్చిన పట్టా భూములలో కూడా వీళ్ళు ఫారెస్ట్ అధికారులు ప్లాంటేషన్ చేశారు. అయినప్పటికీ దాదాపు సుమారు 5 ఏళ్లు గడిచినప్పటికీ మాత్రం అక్కడ వాళ్ళకి ప్రత్యామ్నాయంగా వేరే చోట సాగు భూమి చూపించకపోవడంతో మాత్రానికి గత 2 సంవత్సరాలుగా వాళ్ళంతా ఫారెస్ట్ అధికారుల చుట్టూ తిరగటం, స్థానికంగా ఉన్న ఎవరైతే ఏ స్థలం అయితే వాళ్ళకి ఫారెస్ట్ అధికారులకు అప్పగించారో పోడు రైతులు ఆ స్థలాల్లోకి వెళ్ళటం గత 2 సంవత్సరాలుగా జరుగుతుంది. ఈ సంవత్సరం ఏకంగా తమకి ప్రత్యామ్నాయ భూములు చూపించకపోవడంతోనే ఏకంగా వాళ్ళకి ఫారెస్ట్ అధికారులకు అప్పగించిన భూమిలోకి వెళ్ళి ప్లాంటేషన్ అంటే మొక్కలు మొత్తం నరికేసి వాళ్ళు స్వాధీనం చేసుకొని అక్కడే డేరాలు చేసుకొని 2 రోజులుగా ఉంటున్నారు. శ్రీదేవి. రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.